హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చాక్లెట్ కేక్ అండి. ఈ కేక్లో ఎలాంటి వీట్ ఫ్లోర్ కానీ మైదా కానీ చక్కెర కానీ లేకుండా హెల్దీగా ఈ కేక్ అనేది చేస్తుందండి. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. రాగి పిండితో చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు తురుముకున్న బెల్లము వేసుకొని ఈ బెల్లము పెరుగులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మీకు ఒకవేళ బెల్లం అనేది గట్టిగా ఉంటే మాత్రం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ బెల్లాన్ని తురుముకున్నాను. సో ఈజీగా పెరుగులో కరిగిపోయింది అనమాట. అదే కప్పుతో 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. వేసుకొని ఈ ఆయిల్ కూడా ఈ పెరుగు బెల్లంలో బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకున్నాను అనమాట. ఇందులోకి ఇంకా 2 కప్పుల వరకు రాగి పిండి, 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ వరకు సోడా ఉప్పు అండ్ 4 స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకొని జల్లించుకుంటున్నాను అనమాట. ఇవి ఇట్లాగా జల్లించుకోవడం వల్ల మనకి మొత్తం ఈ పౌడర్లన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని బాగా చల్లించుకొని ఇంకా ఇందులో ఈ పెరుగు అండ్ బెల్లం ఉంది కదా, వీటిలో బాగా కలుపుకోవాలన్నమాట ఈ రాగి పిండిని. ఇంకా మీకు పిండి కానీ గట్టిగా ఉంటే కొంచెం కొంచెంగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. పాలు ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈ రాగి పిండిలో. లేకపోతే పిండి అనేది పల్చగా అయిపోయి కేకు సరిగ్గా రాదనమాట. నాకు ఇక్కడ ఒక ఫుల్ కప్పు వరకు పాలైతే సరిపోయినాయండి. కాకపోతే ఆ పాలని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ వచ్చానమాట. మనకి ఈ రాగి పిండి కేక్ బ్యాటర్ కోసం అయితే కొంచెం జారుగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అట్లా అని మరీ పల్చగా దోశ పిండికి ఉన్నట్టు ఉండకూడదు అనమాట. కొంచెం లైట్గా జారుగా ఉంటే మనకి కేక్ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో ఒకేసారి కాకుండా పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ పాలు అనేవి తగినంతగా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 1/2 స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకోవాలి. మనం కేక్ అనేది మేక్ చేసుకోవడం కోసం ఆ బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి అనేది వేసి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. అడుగున మళ్ళీ చుట్టూరా కూడా బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి బాగా అప్లై చేసేసిన తర్వాత మనం ఇంకా రాగి కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలండి. ఇట్లాగా బాగా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ కిస్మిస్లు అలాంటివి ఉంటే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి ట్యాప్ చేసుకోండి. ఏవైనా ఎయిర్ బబుల్స్ అలాంటివి ఉంటే పోతాయన్నమాట. అండ్ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత నేను ఇక కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. అడుగున సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ సాల్ట్ని బాగా అడుగున స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ సాల్ట్ పైన స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పెట్టుకొని ఇడ్లీ పాత్రకి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా 5 మినిట్స్ తర్వాత ఇంకా మనం కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కరెక్ట్గా 50 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రాగి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా తర్వాత ఈ బౌల్ని బయటకు తీసి పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు చల్లార్చుకోవాలన్నమాట. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చాకుతో అంచులంతా సపరేట్ చేసేసుకోవాలి కేక్ని. ఇంకా బౌల్ని తిరగతిప్పేస్తే మన కేక్ అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి. అండ్ ఈ రెసిపీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అసలుకి ఈ చాక్లెట్ కేక్ రాగి పిండితో ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడ సేమ్ కప్పు చెప్పాను కదా, అలాగే మీ ఇంట్లో ఏదైనా సరే అదే కప్పుతో అదే కొలతలతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటివి చాలా మంచి రెసిపీస్ మీకు ఇంకా ఎక్కువగా కావాల్సి ఉంటే ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా రాగి చాక్లెట్ కేక్ అనేది ఎంత మంచిగా వచ్చిందో, ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.